ఈరోజు మీకో స్టోరీ చెప్దామనుకుంటున్నా. ప్రోగ్రామింగ్ నేర్పించే ఛానల్‌ల కొత్తగా స్టోరీలు చెప్పుడేంటని అనుకోకండి. ఒక్క 2 మినిట్స్ ఈ స్టోరీ ఇనండి. స్టోరీ ఏంటంటే ద్రోణాచార్యుడు అని ఒక గొప్ప గురువుంటాడు. ఆయన ఏం చేస్తాడు అంటే పూర్వం రాజవంశకులు ఉంటారు గదా! ఆళ్ళకు విలువిద్య నేర్పిస్తూ ఉంటాడు. ఈ పాండవులు, కౌరవులు ఆయన దగ్గరనే విలువిద్య నేర్చుకుంటూ ఉంటారు. ద్రోణాచార్యుడు అర్జునుడికి ఒకసారి మాటిస్తాడన్నమాట. ఏంటని? ఈ ప్రపంచంలోనే నిన్నొక గొప్ప విలువిద్యాకారుడిగా తీర్చిదిద్దుతా అని. అదలా ఉండగా నిషాద అని ఒక ట్రైబ్ ఉంటది. ఆ ట్రైబుని హిరణ్యధనస్సు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజు భార్య పేరు దేవిశ్రావ. వీళ్ళిద్దరికీ ఒక కొడుకుంటాడు. ఆయననే ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడికి కూడా చిన్నప్పటి నుంచి ఈ విలువిద్య అంటే ఎంతో ఇష్టం. దాంతోనే ద్రోణాచార్యుడి దగ్గరికెళ్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికెళ్ళి ద్రోణాచార్యుడిని అడుగుతాడు. నాకు విలువిద్య నేర్పిస్తావా అని. ద్రోణాచార్యుడు అంటాడు, నేను ఓన్లీ రాజవంశకులకు మాత్రమే నేర్పుతా. నువ్వు తక్కువ జాతి వాడివి. నేను నీకు విలువిద్య నేర్పలేను అంటాడు. దాంతోనే ఏకలవ్యుడికి మస్తు బాధ అవుతుంది. దాంతోనే తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ద్రోణాచార్యుడి విగ్రహం చేస్తాడు మట్టితోని. విగ్రహం చేసి ఆ విగ్రహాన్నే తన గురువని తలిచి దాని ముందే తనంతట తానే ఈ విలువిద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒకసారి పాండవులు ఒక వేట కుక్కను వేటాడుతూ ఈయన ఎక్కడైతే ఉంటాడో ఆ అడవికొస్తారు. అప్పుడు ఏకలవ్యుడు జస్ట్ ఆ కుక్క చేసే శబ్దం విని ఆ కుక్క నోట్లోకి 7 బాణాలేస్తాడు. అది చూసిన పాండవులు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఏకలవ్యుడిని అడుగుతారు. నీ గురువెవ్వరు అని. దాంతో ఏకలవ్యుడు అంటాడు, ద్రోణాచార్యుడే నా గురువు అని చెప్తాడు. అది విని అర్జునుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడిని అంటాడు, ఈ ప్రపంచంలోనే నాకంటే గొప్ప విలువిద్యాకారుడు లేదన్నావు కదా, ఉన్నాడు ఏకలవ్యుడు, ఆయన గురువు కూడా నువ్వేనట కదా అంటాడు. దాంతోని ద్రోణాచార్యుడికి ఏం అర్థమైతలేదు. నువ్వేమంటున్నావు పద చూసొద్దామని ఈ ఏకలవ్యుడు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తాడో అక్కడికొస్తారు. ఎవరెవరు? ద్రోణాచార్యుడు, పాండవులు. వచ్చి చూస్తే ఏకలవ్యుడేమో ద్రోణాచార్యుడి విగ్రహం ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని అడుగుతాడు, నేనే కదా నీ గురువు, నాకు గురుదక్షిణ ఇస్తావా అని అడుగుతాడు. ఎందుకు గురుదక్షిణ ఇస్తావా అని అడుగుతాడు అంటే, ద్రోణాచార్యుడు అర్జునుడికి మాటిచ్చిండు కదా, ఈ ప్రపంచంలోనే నిన్ను ఒక గొప్ప విలువిద్యాకారుడిగా తీర్చిదిద్దుతా అని. బట్ ఇక్కడ ఏంది, అర్జునుడి కంటే గొప్పగా ఎవరున్నారు? ఏకలవ్యుడు. సో ఏకలవ్యుని ఏమని గురుదక్షిణ అడుగుతాడంటే, నువ్వు ఏ చేతితోనైతే బాణాలు వేస్తున్నావో ఆ చేతికున్న బొటన వేలును తీసివ్వు అని అడుగుతాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ఏకలవ్యుడు గురువు మీద భక్తితోటి సంతోషంగా ఆయన ఏ చేత్తోనైతే బాణాలేస్తాడో ఆ చేతికున్న బొటన వేలును తీసిచ్చేస్తాడు. తీసిచ్చేస్తాడు, అయిపోయింది. బట్ ద్రోణాచార్యుడికి మస్తు బాధ అవుతుంది. నేను అర్జునుడికిచ్చిన మాట కోసము ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి అన్యాయం చేస్తున్నా అని తలచి అప్పుడు ఏమంటాడు అంటే, నేను నీకు ఇప్పటి నుంచి నేర్పిస్తాను, చూపుడు వేలుతోని మధ్యన వేలుతోని బాణాలు ఎలా వేయాలో అని చెప్తాడు. అలా నేర్పిస్తాడు. బట్ ఏకలవ్యుడు ఎప్పటికీ కూడా తన ముందు బొటన వేలుతో వేసినంత ఫాస్ట్గా బాణాలు వేయలేకపోతాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీకెందుకు చెప్పినా అంటే, ఎలాగైతే ద్రోణాచార్యుడు ఓన్లీ రాజవంశకులకు మాత్రమే విలువిద్య నేర్పుతాడో, తక్కువ జాతి వాళ్ళకు విలువిద్య నేర్పడో, అలాగే మనకు ఒక 4 తక్కువ మార్కులొచ్చి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మిస్ అయి ఉండొచ్చు. ద్రోణాచార్యుడు లాంటి గొప్ప గురువును మిస్ అయి ఉండొచ్చు. బట్ మనం అనుకుంటే ఏకలవ్యుడిలాగా ఈ ప్రోగ్రామింగ్‌ని మనంతట మనమే నేర్చుకోవచ్చు. నేను నమ్ముతున్నా నీకు ఆ కేపబిలిటీ ఉందని. నీ అంతట నువ్వే ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతావు అని. నీకా నమ్మకం ఉంటే వచ్చి ఈ ప్రోగ్రామింగ్ జర్నీని స్టార్ట్ చెయ్యి. నీ ప్రోగ్రామింగ్ జర్నీలా మన అక్విషియా నీకొక విగ్రహం లాగా యూజ్ అయినా చాలు మాకంతే. నేను చెప్పే స్టోరీ మీకు నచ్చితే నేను చెప్పే లెసన్ కూడా మీకు నచ్చుతుంది. ఒక్కసారి వచ్చి నువ్వు నిజంగా నేను చెప్పే లెసన్ నీకు యూజ్ అయితే గురుదక్షిణ కింద నీ బొటన వేలేం అవసరం లే మాకు. జస్ట్ అదే బొటన వేలుతోని సబ్స్క్రైబ్ నొక్కు. ఆ సబ్స్క్రైబ్ కూడా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నీలాంటి నలుగురు ఏకలవ్యులకి ఈ ఛానల్ రీచ్ కావాలనే ఆశ, అంతే.